మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలివైన శత్రువు కంటే తెలివి తక్కువ మిత్రుడు ఎక్కువ హాని చేస్తాడు అని పెద్దలు చెప్తారు. ఆ కథ ఏంటో అందరం కలిసి విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. అనగనగనగా ఒక సుందరమైన అడవిలో ఒక చిన్న కుందేలు ఒకరోజు ఒక మహా ఏనుగుని చూసింది. దాని భీకరమైన శరీరం, పొడవాటి తొండం, స్తంభం లాంటి కాళ్ళు చూసి కుందేలు బిత్రపోయింది. అలాగే తనను మరచి నోరు తెరచి చూస్తుండగా ఏనుగు కూడా ఆ తెల్లని ముద్దు కుందేలును ముచ్చటగా చూసింది. మృదువుగా తన తొండంతో కుందేలును ఎత్తుకుని వీపుపై కూర్చోబెట్టింది. చెట్ల పైకప్పుల మధ్య షికారుకు తీసుకువెళ్ళింది. ఎప్పుడూ నేల మీద మాత్రమే తిరిగిన కుందేలు అంత ఎత్తులో కోతుల ఆటలతో సమానంగా కూర్చోవడం చూసి కేరింతలు కొట్టింది. తర్వాత ఏనుగు దానిని బొరియ వద్ద దింపి వెళ్ళిపోయింది. అప్పటి నుండి వారి మధ్య చెలిమి గట్టిగా కుదిరింది. రోజు కలిసి ఆడుకునేవి. ఒకరోజు కుందేలు దాగుడు మూతలు ఆడదామని చెప్పింది. ముందుగా తాను పొదల్లో దాక్కుంది. ఏనుగు ఒక్కో పొదను నెమ్మదిగా ఒత్తుతూ వెతికి పట్టుకుంది. తర్వాత ఏనుగుని దాక్కోమంది. కానీ దానికి దాక్కోగల ప్రదేశం ఏదీ కనిపించలేదు. చివరికి ఒక చెట్టు వెనక నిలబడింది. కానీ సగం శరీరం బయట కనబడుతోంది. కుందేలు పకపకా నవ్వింది. దాని ఆనందం చూసి ఏనుగు కూడా మురిసిపోయింది. మంచి చోటు వెతుక్కుందామని ఏనుగు దూరంగా వెళ్ళింది. ఒక గుహ కనిపించింది. దాగడానికి బాగానే ఉంది, కానీ సింహం ఉండొచ్చేమోనని భయపడి వదిలేసి వెదురు పొదల వెనక దాక్కుంది. కుందేలు కూడా వెతుక్కుంటూ ఆ గుహ దగ్గరికి వచ్చింది. అప్పుడే ఒక నక్క దాని ముందు ఆగి, అయ్యో, లోపల సింహం ఉంది, పోకు, పైగా ఆ ఏనుగు మాయదారి, దాని గుహలో దాక్కున్నానని చెప్పమంది అంది. అప్పుడు కుందేలు ధైర్యంగా, స్నేహం అంటే నమ్మకం. నా స్నేహితుడిపై నాకు అపారమైన విశ్వాసం ఉంది. మా చెలిమిని అసూయతో చూసి నువ్వు అలా అంటున్నావు అంది. ఆ మాటలు విన్న ఏనుగు ఆనందంతో కంటనీరు కార్చింది. నక్కపై కోపంతో గర్జించి దాన్ని తొక్కబోయింది. కానీ కుందేలు అడ్డుకోవడంతో నక్క పారిపోయింది. అలా ఏనుగు, కుందేలు మళ్ళీ ఆనందంగా అడవంతా తిరిగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, లోకంలో ఈ 5 లక్షణాలు లేని వారితో స్నేహం చేయకూడదు. 1 లోకయాత్ర భయం అంటే లోకజ్ఞానం, 2 లజ్జ సిగ్గు, 3 దాక్షిణ్యం దయాగుణము, 4 ధర్మశీలత, 5 ఆచరణ బద్ధత. తెలివైన శత్రువు కంటే తెలివి తక్కువ మిత్రుడు ఎక్కువ హాని చేస్తాడని పెద్దలు చెబుతారు. అందుకే మంచి లక్షణాలు లేని వారితో స్నేహం చేసేవారు తప్పక నష్టపోతారు. కథ భలే బాగుంది కదండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.